మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ తెలుగు మీడియా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, కామెంట్ చేసి, లైక్ చేసి ఈ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాజకీయాల్లో ప్రజల్ని దోచుకున్న రాజకీయ నాయకుల్ని మనం చూస్తూ ఉంటాం. ప్రజాధనాన్ని లూటీ చేసి కోట్లు గడించిన రాజకీయ నాయకులు ఈ సమకాలీన రాజకీయాల్లో మనకి ఎక్కువ కనపడుతూ ఉంటారు. కానీ ప్రజలకి తన కష్టార్జితాన్ని పంచిపెట్టే రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారనమాట. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నాయకుడి గురించి మనం ఈరోజు కూలంకషంగా మాట్లాడుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వైబ్రేషన్. ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు, అలాగే రాజకీయ నాయకులు. ఆయనకి సినిమాల్లో ఏదన్నా మనకి పోలబాటు ఉందేమో కానీ ఆయన ఎంట్రీకి రాజకీయ నాయకుల్లో ఆయన పోలబాటు ఏం లేదు. అది గతంలో ఆ ప్రజారాజ్యం, ఆ ఇంపాక్ట్ ఆయన మీద పడడం, పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడం, ఇటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఆయన భుజస్కంధాలపై పెట్టుకుని 2024 ఎన్నికల్లో ఒక తారాజువ్వలాగా ఆయన ముందుకొచ్చి ఆయన గెలిచి ఆయన నమ్ముకున్న ఇంకొక 10 మందిని గెలిపించినటువంటి సత్తా కలిగిన ప్రజానాయకుడు. సరే, గెలిచే వరకు మనం ఎన్నెన్నో మాట్లాడతాం, ఎన్నో చెప్తాం, ఎన్నో విషయాలన్నీ ప్రజల్లో ఏవో అబద్ధ వాగ్దానాలు అన్నీ ఇచ్చేస్తాం, ఏదో చేస్తాం. కానీ గెలుపుని ఎంజాయ్ చేయకుండా దాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి మనని గెలిపించి, మనం నమ్మి మన గెలిపించిన ఈ గెలుపుని మన భుజస్కంధాలపై పెట్టిన ఈ ప్రజానికానికి మనం ఏం చేద్దామని ఆలోచించే ప్రజానాయకులు ఈరోజు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి నాయకుల్లోకి విరుద్ధంగా అటువంటి నాయకత్వం కాకుండా మన ఉంది కదా, మన డెమోక్రసీ, మన ప్రజాస్వామ్యానికి నిర్వచనం ఫర్ ద పీపుల్ ఫర్ ద నేషన్ ఉంది కదా, ఆ నినాదానికి కరెక్ట్ నిర్వచనం ఇచ్చే ఒక నిజమైన ప్రజానాయకుడు, ఒక నిజమైన ప్రజారంజక పరిపాలకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకోవడంలో మనకి ఎటువంటి సందేహం లేదు. సరే, ఈ చర్చ మనం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చామంటే, సింగనగర్ విజయవాడలో మనకి విపరీతమైన ఫ్లడ్స్ వచ్చినాయి. అవన్నీ కూడా మనం ఫాలో అవుతూనే ఉన్నాం. ఆయన ప్రజల్లోకి రాలేదు, ఏమైపోయాడు, అయిపోయిందా, విశ్రాంతి తీసుకుంటున్నాడా, ఇంటర్వెల్ పాలిటిక్స్ చేస్తున్నాడా, ఇటువంటి విమర్శలు ఆయన ఎదుర్కొన్నాడు. కానీ ఆయన ఎందుకు రాలేదో ఒక్క 2 విషయాలు నేను చెప్తానండి. ఒక్క 2 విషయాలు ఆయన ఎందుకు రాలేదంటే, ఆయన ఒక పవర్ స్టార్. ఆయన ప్రజల్లోకి వస్తే అక్కడ ఆయన సెక్యూరిటీ ఇవ్వడం కానీ, ఆ బ్యూరోక్రసీ మొత్తం పవర్ స్టార్ చుట్టూ తిరుగుతుంది. అక్కడ మొత్తం ఆ సిచ్యువేషన్ మొత్తం పవర్ స్టార్ చుట్టూ కేంద్రీకృతమవుతుంది. దానివల్ల ఆ జరిగేటువంటి ఆ సహాయ సహకార కార్యక్రమాలు అనేవి కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది. అలాగే సెప్టెంబర్ 2 బాగా ఇంపాక్ట్ అయ్యింది అనమాట. ఆ రోజే బాగా వర్షం పడి ఫ్లడ్ వచ్చింది. ఆ రోజే అది అనుకోని అన్ఫార్చునేట్లీ అదే రోజు ఆయన పుట్టినరోజున పవర్ స్టార్ బయటకు వస్తే ఆ యూత్ మనం ఆపగలమా? ఇదే మెయిన్ రీజన్ అండి. ఈ కారణాల వల్ల ఎటువంటి సహాయ సహకారాలకి మనం ఎటువంటి ఆఘాతం కలగకుండా, ఎటువంటి విఘాతం కలగకుండా, తాను ఏ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకి ఆ సహాయాన్ని కరెక్ట్గా అందేలా మనం ఫ్రంట్ లైన్లో ఉండకపోవచ్చు, కానీ ఆ ఫ్రంట్ లైన్లో ఉండకపోవచ్చు, కానీ సహాయం అనేది మనం చేసేది అనేది బ్యాక్ డోర్ నుంచి అయినా సరే ప్రజలకి మనం అనుకున్నది కరెక్ట్గా చేరాలనే ఉద్దేశంతోనే ఆయన రాలేదు. సరే, మొత్తం అయింది. నిన్న వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ కారణాలన్నీ కూడా ఆయన నేను ప్రెస్ మీట్లో చెప్పి మనం ఎందుకు రాలేదు, తను ఏం చేస్తున్నారని ఏంటది కూడా చెప్పారనమాట. సరే, ఇప్పుడు ఏంటంటే మనం పవర్ స్టార్ సడన్గా ఒకసారిగా కాదు, ఆయన బై బర్త్, బై నేచరే ఆయనకి దానం చేసేటప్పుడు ఆయన చేతికి ఎమ్ముకుండదండి. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక్కసారిగా అంటే ఎప్పుడు వచ్చామని కాదు, ఎలా వచ్చామనేది ఇంపాక్ట్ అనమాట. అది ఎప్పుడు వచ్చామని కాదు, ఎలా వచ్చామనేదే కావాలి మనకి. ఇక్కడ నిన్న వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, చూసి ఒక 6 కోట్లు ఇచ్చేస్తున్నారన్న. పవర్ స్టారు పవన్ కళ్యాణ్
ఆయన పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఇచ్చిన అమౌంట్ కాదు, ఆయన కష్టార్జితం నుంచి ఒక 6 కోట్లు అలా దానం చేశారు, అలా గ్రాంట్ చేశారు. దేశ చరిత్రలో ఏ మంత్రి దేశ చరిత్రలో ఇంత అమౌంట్ తన సొంత అమౌంట్ ఇచ్చిన ఈ దాఖలాలు అయితే మన దేశ చరిత్రలో అయితే లేవు. అందుకే ఈయన ప్రజలు దోచుకునే రాజకీయ నాయకుడు కాదు, ప్రజల మేలు కొరికి ప్రజల కోసం చేసే రాజకీయ నాయకుడు. అటువంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ 6 కోట్లు దేనికి ఇచ్చారంటే, తను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా, ఈ ఫ్లడ్ విక్టిమ్స్ ఎఫెక్టెడ్ అయినటువంటి పంచాయతీలు 400 గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 చొప్పున, 400 పంచాయతీలకి 4 కోట్లు. అలాగే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయలు, మొత్తం 6 కోట్ల రూపాయలు కూడా ఆయన ఇచ్చేస్తారు. మీరు కంపేర్ చేసుకోండి, మనం ఎంతగానో అభిమానించేటువంటి మన నాయకుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, ప్రజాసేవలో ఎలా ఉన్నాడు, మనం ఎటువంటి పాలిటిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, ఈ టైంలో ఎవరో రాజకీయాలు మాట్లాడకూడదు. ప్రతిపక్షం అనేది దూసుకుపోయి అక్కడ వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అది క్లియర్గా చూసుకుని అధికార పక్షానికి కావాల్సినటువంటి సద్విమర్శ ఏదైతే ఉందో, అక్కడ ఏదైతే సహాయ చర్యలు ఎక్కడైతే జరగట్లేదో వాటిని మీరు గుర్తించి ప్రభుత్వానికి తీసుకెళ్ళి ఈ క్రైసిస్ నుంచి బయటపడిన తర్వాత మీరు రాజకీయం చేయొచ్చు. కానీ రాజకీయం చేయడం కోసమే మీరు వచ్చేసేసి మీరు అలా చేసేసాం ఇలా చేసేసాం అని చెప్పేసి ఆ 1 కోటి రూపాయల్లో కూడా ఒక క్లారిటీ లేకుండా ఇచ్చేసి ఆ ఇచ్చిన 1 కోటి రూపాయల్లో సోషల్ మీడియాలో మా నాయకుడు కర్ణుడు అదని చెప్పేసి పెద్ద ప్రచారం చేసుకుంటాడు. నిజమైన కర్ణుడు మీ నాయకుడు కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏమండి, భువనేశ్వర్ గారు 2 కోట్లు ఇచ్చారండి. భువనేశ్వర్ గారు 2 కోట్లు హెరిటేజ్ కంపెనీ నుంచి ఇచ్చారు. హెరిటేజ్ కంపెనీకి ఉన్న షేర్ వాల్యూ ఎంత, మీ నాయకుడి యొక్క కంపెనీ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు వాటి యొక్క ఆదాయ వనరుల సామర్థ్యం ఎంత కంపేర్ చేసుకోండి ఒకసారి. పవన్ కళ్యాణ్కి ఇటువంటి కంపెనీలు ఏం లేవు. ఆయన సినిమాలు చేస్తే ఇస్తారు నిర్మాతలు, ఆయన కష్టార్జితం, ఆ కష్టార్జితాన్ని ఇక ఏమో ఆలోచించకుండా ఇచ్చేస్తూ ఉంటారు. అదే కాదు, ఈ 6 కోట్లే కాకుండా ఆయన ఇంకేం చేస్తున్నారు, ఆయన జన సైనికులతో జనసేన పార్టీ తరఫున చాలామందికి కూడా ఫుడ్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు కూడా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమిస్తున్నారు ఏంటని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. దాని గురించి మనం మాట్లాడదాం. పార్టీ తరఫున ఏమేస్తున్నారు అది కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు. అలాగే హైవేల మీద ఇప్పుడు సడన్గా ఈ ఫ్లడ్ వచ్చింది, హైవేలు కూడా చాలా డ్యామేజ్ అయిపోయినాయి. లారీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫుడ్ లేకుండా. వాళ్ళకి కూడా ఫుడ్ ప్యాకెట్స్ అవన్నీ కూడా జనసేన పార్టీ తరఫున కూడా ఆయన సప్లై చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, ఆయన 2024 అధికారం రాకముందు కూడా అంతకుముందు కౌలు రైతులకు కూడా ఆయన చాలా సహాయ సహకారాలు చేశారు. అలా ఆయన కూడా కౌలు రైతులకు ఆయన జేబులో డబ్బుల నుంచి, ఆయనకు అప్పుడు అధికారం ఏం లేదు, ఒకే ఎమ్మెల్యే సీట్ ఉంది, ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ మారిపోయారు. అయినా సరే నాకు ప్రజలు ఏమిచ్చారు అని కాకుండా ప్రజలకు నేనేమిచ్చాను అని చెప్పేసి ఆలోచించే నాయకుడే నిజమైన ప్రజానాయకుడు. ఆ ప్రజానాయకుల్లో ఫస్ట్ ప్లేస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటాడంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దయచేసి మనం ఒక వ్యక్తిని విమర్శించే ముందు ఎవరు విమర్శిస్తారు, ఒక వర్గం సోషల్ మీడియా బాగా విమర్శిస్తుంది. వాళ్ళు ఒకసారి కంపేర్ చేసుకోండి, మా నాయకుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఈ విక్టిమ్స్తో, మిగతా వాళ్ళు మనం ఎవరినైతే విమర్శిస్తున్నామో ఆ నాయకుడు ఎలా ప్రజలకి కనెక్ట్ అవుతున్నాడు, మన నాయకుడు ఎలా ఉంటున్నాడు అని చెప్పేసి ఒకసారి మీరు విమర్శ చేసుకోండి. ఒకసారి మీరు ఆలోచించుకోండి. మనం విమర్శ చేయడం మన నాయకుడి నుంచి మెప్పు పొందడం కోసమనో, లేకపోతే మన నాయకుడి మీద ఉన్న అభిమానాన్ని ఏదో రకంగా చూపించడం కోసమో ఎదురుళ్ళ మీద ఊరికి అలా బురద చిమ్మేయడం అనేది చాలా చిన్న విషయం అండి. మన జేబులో మన ఒక 100 రూపాయలు తీసి మనం వేరే వాళ్ళకి ఇవ్వడానికే మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. అటువంటి వ్యక్తి అతనికి ఎటువంటి వ్యాపారాలు లేవు, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి వ్యాపారాలు లేవు. ఆయనకు ఉన్నదల్లా ఒకటే సినిమా. దాని మీద కూడా రాజకీయం చేస్తారు. సగం సినిమాలు చేస్తాడు, సగం ఇంటర్వ్యూలు పాలిటిక్స్ చేస్తాడు, ఆ సినిమా గ్యాప్లో వచ్చేసి ఆ డేట్స్ గ్యాప్లో వచ్చేసి రాజకీయాలు చేస్తాడని చెప్పి ఎన్నో విమర్శలు చేశారు. కానీ ఈరోజు ఆయన
నిజమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చూపిస్తున్నాడండి. చూసి నేర్చుకోండి మీరు. ఆయనలో కాదు, ఆయనలో 10% చేసినా సరే చాలా చాలు. మనం దయచేసి మీరు విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి. ఎప్పుడు కూడా సద్విమర్శ అనేది చేస్తే మీకు కూడా ప్రజల్లో మంచి ఇది వస్తుంది. మన నాయకుడు, మీ నాయకుడు ఏంటి కంపేర్ చేసుకోండి. మన నాయకుడు ఏంటి, మనం విమర్శ చేస్తున్న నాయకుడు ఏంటి అని చెప్పేసి ఒకసారి కంపేర్ చేసుకుని దీని మీద మీరు బాగా ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. పాలిటిక్స్ చేయడం కోసమే మీరు ఆ వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మీ నాయకుడు. ఏమంటారు వచ్చేసేసి ఆ బుడమేరికి ఆ చంద్రబాబు నాయుడికి ఇళ్ళకి సంబంధం లేదు మహాప్రభు అని మేధావులు అది ఎంతమంది చెప్పినా సరే అదేమనకుండా ఆయన వచ్చేసేసి అక్కడ కోట్ చేసేస్తాడు. ఏమంటాడు, చంద్రబాబు నాయుడు ఇల్లుని కాపాడుకోవడం కోసం బుడమేరు వాగులోకి వాళ్ళు నీళ్ళు వదిలేసేసాడు, సింగనగర్ మొత్తం ఈ విజయవాడ మొత్తం మునిగిపోయింది. అయ్యా బాబు, ఆ చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా మునిగిపోయింది కదా, అదే నిజం అనుకుంటే ఆ నీళ్లు మొత్తం ఇటు చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి నీళ్ళు అయ్యి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? ఆ బుడమేరు కెపాసిటీ 55,000 క్యూసెక్లు అటువంటి నీళ్లు. కృష్ణా అనేది 11 లక్షలు 11 లక్షల క్యూసెక్ల కెపాసిటీ ఉన్న కృష్ణా నదిలోకి ఈ 55,000 క్యూసెక్లు ఉన్నటువంటి బుడమేరు పంపించేసి చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడం కోసం బుడమేరుని ముంచేశాడు. ఇది చాలా అర్థరహితవాదం. దాన్ని కూడా వదిలేసేయండి. దాన్ని మీరు పట్టేసేసుకుని సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడం నమ్మరండి. ఎక్కువ కాలం ప్రజలు నమ్మరు, ఆల్రెడీ నమ్మట్లేదు. ఇప్పుడు ఆ రాజకీయం 2014 టు 19 జరిగింది. ఆ ఫేక్ రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని 19లో అధికారంలోకి వచ్చారు. 19లో మన దమ్మేంటో, మన స్టామినా ఏంటో, మనలో ఎంత కెపాసిటీ ఉందో ప్రజలకు అర్థమైంది. 2024లో మీరు ఏదైతే ఏ స్థానానికి మీరు అర్హులో ఆ స్థానానికి ప్రజలు కూర్చోబెట్టారు. కానీ మీరు అది ఒప్పుకోరు. ఈవీఎంలో ఓడిపోయాం. ఆ ఈవీఎంల వల్ల ఎందుకు ఓడిపోయారు, మన ప్రజలు మన ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టలేదు అనుకోండి. ఎంతవరకు మీరు జగన్మోహన్ రెడ్డి, మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం, ప్రజల పక్షాన పోరాడతాం అనే మాట వాడలేదండి. ఎంతసేపు నెపని ఈవీఎంల మీద నెట్టేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈవీఎంల వల్ల ఓడిపోలేదు. అది ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ ఆయన నమ్ముకున్న మీలాంటి కార్యకర్తలని ఆయన గొర్రెలు చేస్తున్నాడు. ఇది మీరు గమనించండి. ఆ ఫేక్ రాజకీయాల నుంచి బయటపడి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, నిజంగా ఇప్పుడు 100% కూడా అద్భుతంగా ఏమీ అక్కడ జరగలేదు. ఒక 70% ప్రభుత్వం తరపు నుంచి ఆయన ఎంత చేయాలో ఏంటో ప్రభుత్వం చేసింది. ఆ 30%లోకి ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో, గవర్నమెంట్ ఏ విషయంలో అయితే ఫెయిల్ అవుతుందో అక్కడికి మీరు వెళ్ళి ఆ గవర్నమెంట్ ఫెయిల్ అవుతున్న దాన్ని కరెక్ట్గా క్యాప్చర్ చేసి అది మీరు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి ప్రజల తరపున నిలబడండి, మీకు మంచి రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటుంది. అది వదిలేసి రోజుకు 1 గంట 2 గంటలు వచ్చేసేసి బుడమేరు చంద్రబాబు నాయుడు ముంచేశాడు, ఆయన ఇల్లు కాపాడుకోవడం కోసం, అలాగే ఆ కృష్ణలంక రిటర్నింగ్ బాల్ నేను కట్టేశానని చెప్పేసి అక్కడ ఇలాంటి సెల్ఫ్ డబ్బా తప్ప మీరు అక్కడ ప్రజలకు ఉపయోగపడింది ఏమీ లేదు. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళు చాలా అగ్రెసివ్గా ప్రజల్లో చొచ్చుకుని వెళ్ళిపోయి వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు. వాళ్ళ లోపల ఉంటూ ఒప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మేము 100% చేసామని ఒప్పుకోవట్లేదు. ఆయన కొంత మా తరపున కొంత అధికారుల అలసత్వం ఉంది, మేము ప్రయత్నిస్తున్నాం, మీకు పరిస్థితులు చక్కదిద్దుతున్నాం అని చెప్పేసి ఆయనంతటా ఆయన ఎక్కడైతే అది జనరల్గా మీరు ప్రతిపక్షంగా మీరు ప్రశ్నించాలి. ఇక్కడ మీరు ఫెయిల్ అవుతున్నారు. కానీ అధికార పక్షం వాళ్ళే అవుతున్నారు, ప్రతిపక్షం వాళ్ళే అవుతున్నారు. వాళ్ళు ఎక్కడైతే తప్పు చేశారో ఆ తప్పులు వాళ్ళే ఒప్పుకుని వాళ్ళే సరి చేసుకుని చేస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు, సెల్ఫ్ డబ్బా రాజకీయం చేస్తున్నారు. మీ నాయకుడు వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, సాక్షిలో సోషల్ మీడియాలో అదే ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేనటువంటి రాజకీయం. ఎప్పుడైనా రాజకీయం ప్రజలకు ఉపయోగకర రాజకీయం చేశారా, ప్రజల్లో రీచ్ పెరుగుద్ది, ఖచ్చితంగా మళ్ళీ మీద అధికారంలోకి వస్తారు. మీరు ఇటువంటి రాజకీయం మళ్ళీ చేశారా, మరి 11 అంటున్నారు కదా, అందులో ఒకటి ఎగిరిపోద్ది, ఖచ్చితంగా ఒకటి ఎగిరిపోద్ది. ఇటువంటి రాజకీయం మీరు చేశారంటే ఖచ్చితంగా ఒకటి ఎగిరిపోద్ది. ఇప్పుడు ఇటువంటి రాజకీయం చేశారు, 151లో మధ్యలో 5 తీసేశారు, ఈసారి ఒకటి తీసేస్తారు. ఆ సాక్షి చూడడం మానేసేయండి ఫస్ట్. మీరు
ఆ సాక్షి చూడడం మానేసి చేస్తే మీరు బాగుంటుంది. కాబట్టి సరే, మనం ఒకరిని విమర్శించే ముందు మనం ఎంత ఇచ్చాం, మన కాంట్రిబ్యూషన్ ఎంత ఇచ్చామని చెప్పేసి ఆలోచించుకుని మీరు వేరే వాళ్ళని విమర్శ చేస్తే అది కొంచెం బాగుంటుంది. ఆలోచించుకోండి. సో ఫైనల్గా మన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలండి. ఇటువంటి కష్టకాలంలో మీరు ఒక పెద్ద బాధ్యతని నెత్తినెట్టుకుని మీరు తెర వెనుక మీరు ఎంత చేశారో అక్కడ చాలామందికి తెలుసు. అక్కడ ఉన్న మన చాలామంది మిత్రులను అడుగుతుంటే వాళ్ళు ఇస్తున్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెర ముందు లేరు కానీ తెర వెనుక ఆయన పడ్డ కష్టం ఏంటని కూడా చాలామంది చెప్తున్నారు. అలాగే ఆ తెర వెనుకే కాకుండా మేమేం చేయగలమని కూడా పవన్ కళ్యాణ్ గారు అది కూడా ఆయన వచ్చేసేసి ఏమంటారంటే అది చాలా చిన్న అమౌంట్ అంటండి. 6 కోట్లు ఏం సరిపోవు నాకు తెలుసు అని అంటాడు. 6 కోట్ల అమౌంట్ చాలా చిన్న అమౌంట్ అని చెప్పి అంటాడు. మీరు ఇచ్చిన ₹1,00,00,000 అసలు మొత్తం వరద ప్రభావిత ప్రాంతాల 100 ఏళ్ల జీవితానికి సరిపడ డబ్బులు మేము ఇచ్చేసామన్నట్టుగా మీరు ప్రచారం చేసుకుంటారు. కంపేర్ విత్ అండి, ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. మీ మనసులో ఏమైనా నొప్పించుకుని ఉంటే కనుక క్షమించండి, ఒకసారి మీరు మేలుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.